సినిమా పాటలు పాడేవాడు మన దేవుని వాక్యం పాడడం ఏంటండి? వాడు అపవిత్రుడు, వాడు అపరిశుద్ధుడు, వాడు మాట్లాడడానికి, మన వాక్యం వాడు పాడడానికి వీలు లేదు అని ఒక వెర్షన్లో ఒకరు బోధిస్తారు. మళ్ళీ ఇంకొకడు వచ్చాడు అనుకోండి అలాంటుడు. ఇప్పుడు సినిమా పాటలు పాడేవాడుతో మరి దేవుని పాటలు పాడించవచ్చా, ఆ పాటలు పాడించి సమాజంలోకి రిలీజ్ చేయొచ్చా అని అన్నాం అనుకోండి. అప్పుడు ఒక అనుభవ జ్ఞానంతో కూడినటువంటి మాటలు అర్థమయ్యేలా చెప్పినప్పుడు అవతలవాడు ఆలోచిస్తాడు. సినిమా పాటలు పాడే వాళ్ళతో దేవుని పాటలు పాడించడం తప్పు అని చాలామంది నమ్ముతున్నారు. ఎందుకంటే అలా నమ్మించే బోధ చేశారు కాబట్టి. ఇప్పుడు వీళ్ళెవరికి, అంటే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందంటే, వీళ్ళెవరికి జ్ఞానం తెలీదు, సత్యంలో ఉన్నాం అనుకుంటారు కానీ వీళ్ళందరూ అజ్ఞానంలో ఉన్నారు, మేమే జ్ఞానం తెలిసిన వాళ్ళం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం అని వాళ్ళ భ్రమ. వాళ్ళ భ్రమలో ఉన్నవారు ఆ మైండ్ హైజాకింగ్కి గురైపోయి, అమ్మో వీడు గట్టిగా చెప్పాడు కాబట్టి ఇదే సత్యం అన్నమాట, సినిమా పాటలు పాడేవాడు దేవుని పాటలు పాడటం ఏంటంటే అయినా అది నోరు అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్న నోరు మంచి పాటలు ఎలా పాడుతుంది అని ఎక్కడికి వెళ్తారంటే యాకోబు పత్రికలోకి వెళ్తారు. యాకోబు పత్రికలోకి వెళ్ళి ఒక్క జల్లలో నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా అంటారు. అసలు యాక్చువల్లీ ఆ మాట మనకా ఆ పాటలు పాడే వాళ్ళకా, అవుటర్స్కా? ఆ మాట మనకా అవుటర్స్కా? మనకది. ఒక్క జలలో నుండి తీయని నీరు చేదు నీరు ఊరునా అంటే ఊరే వాడి గురించి. సినిమా వాడి దగ్గర ఊరలా, మనం రాసింది వాడి నోటితో పాడాడు తప్ప అది వాళ్ళలో ఊరినది కాదు. కామన్ సెన్స్ ఉండదు మనకి. సరిపోయిందండి మంచి మాట కలిపారు అనుకుంటాం. కానీ కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే, మనం వాక్యం బోధిస్తూ వాట్సాప్లో బూత్ చాటింగ్లు చేసాం అనుకోండి, ఇప్పుడు నీలో నుంచి తీయని నీరు ఊరుతుంది, చేదు నీరు ఊరుతుంది. నువ్వు కేటిగాడివి, నువ్వు కన్నింగాడివి, నువ్వు దొంగవి, అంతే కదా. ఒక పక్క బూతులు మాట్లాడేస్తావు, ఒక పక్క అసభ్యకరమైన చాటింగ్లు చేస్తావు, ఒక పక్క మైక్ ముందు పరిశుద్ధుల్లాగా పూజలు కొడతావు. అక్కడ యాప్ట్ అవుతుంది. ఏదది? ఒక్క జలలో నుండి తీయని నీరు చేదు నీరు ఊరునా అన్నది అక్కడ యాప్ట్ అవుతుంది. కానీ సినిమా వాళ్ళలో నుంచి, సినిమా పాటలు పాడే వాళ్ళ నుంచి ఊరట్లా, వాడికి డబ్బులు ఇచ్చి ఆ గొంతు కొనుక్కుంటున్నాం అంతే. క్రిస్టియన్ సింగర్స్లో ఆ స్థాయిలో పాడగలిగేటువంటి అద్భుతమైన గొంతు ఉంటే ఎందుకు వాడుకోరు? వాళ్ళని మీరే పరిచయం చేయాలి, మనకు తెలియదు చేయాలి. పరిచయం చేసినప్పుడు మనం వింటాం, విని నచ్చితే ఓకే, సంగీత పరిజ్ఞానం కూడా ఉంటే ఓకే, పాడించుకుంటాం, తప్పే ఉంది, అంతే కదా. అలా లేకుండా ఈరోజు సినిమా సింగర్స్తో పాటలు పాడించే వాళ్ళందరూ పాపులు అన్నట్టుగా బోధించేశారు అనుకోండి, అది ఎంత దారుణాతి దారుణమైన బోధ మీరు ఆలోచించండి. మైండ్ హిప్నాటిజం అంటున్నాను దాన్ని. వాళ్ళకి అనుభవ జ్ఞానం ఉండదు, వాళ్ళకి అనుభవ జ్ఞానం ఉండదు, లోక సంబంధంగా మాట్లాడతారు. అదే వాళ్ళు ఏదో మన శత్రువుల్లాగా. ఇప్పుడు అదే సినిమా వాళ్ళు వాడిని మ్యూజిక్లు తీసుకొచ్చి మన ప్రసంగాల్లో వాడేసుకుంటాం, మన సభల్లో వాడేసుకుంటాం. మ్యూజిక్ ఎక్కడదరా అబ్బాయి నీకంటే సినిమా వాడిది, వాడేసుకుంటాం. అదే సినిమా వాడు తీసిన క్లిప్పింగ్స్ తీసుకొచ్చి మన పాటల్లో వాడేస్తాం. వీళ్ళకి ఎక్కడొచ్చే సినిమా క్లిప్పింగ్లు కాకపోతే ఎక్కడో చెప్పండి. యేసు ప్రభు సినిమా చూపించినా కూడా అది ఎవడో హాలీవుడ్ వాడు తీసిన సినిమాయే కదా. అందులో నటించింది ఇంకా ఇతర సినిమాల్లో నటించే నటులే. ఈరోజు యేసు ప్రభు క్యారెక్టర్ వేశారు, రేపు ఇంకొకటి క్యారెక్టర్ వేస్తారు.